2014లో కూడా రానంత కసి ఇప్పుడు వచ్చినట్టు ఆ లెక్కను చూసుకున్నప్పుడు. 2014లో ఎందుకు కసి రావాలి అంటే, రాష్ట్ర విభజన జరిగినటువంటి సందర్భంలో ఉన్నది. అవును. ఆ రోజున భారీ పర్సెంటేజ్ ఆఫ్ పోల్ అనుకున్నది. ఇవాల్టి వాటితో చూస్తే అది భారీ కాదనిపిస్తుందనమాట. అంతే. దాంతో పోల్చుకుంటే భారీ కాదు. ఇంకోటి ఆనాడు లేనటువంటి ఫీలింగ్ ఏంటంటే 2014లో వచ్చేటప్పటికి ఆంధ్ర, తెలంగాణ 2 చోట్ల కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. అవును. ఒకేసారి జరిగినాయి. అవును. మీకు 2019లో వేరువేరుగా జరిగింది. 18కి వచ్చారు కానీ కాబట్టి వాళ్ళు 14లో వచ్చేటప్పుడు జరిగేటప్పుడు అవును. ఆంధ్రులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రులు అవును. తమని తాము ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. అది టీఆర్ఎస్కి అనుకూలంగా వేయకపోతే తమని దెబ్బతీస్తారన్న భయం కూడా వచ్చింది. అవును. అదే సందర్భంలో టీఆర్ఎస్కి కాకుండా మనం ఒక ప్రత్యామ్నాయం కావాలి అక్కడ అన్నటువంటి భయం కూడా వచ్చింది. అందుకని అప్పుడు మీరు చూస్తే హైదరాబాద్ కానీ రంగారెడ్డి వీటిట్లలో బీజేపీ టీడీపీ గెలిచింది, లేదా బీఆర్ఎస్ని పక్కన పెట్టారు, అవాయిడ్ చేశారు. ఆ రోజు ఒకసారి గుర్తుకు తెచ్చుకుంటే 2014 ఎన్నికల్లో ఓటైతే వేశారు, అక్కడే ఉన్నారు తప్పించి ఇక్కడికి వచ్చి ఓటేలా. ఇక్కడ మనకి దాదాపుగా 10 నుంచి 15% ఓట్లు, 10% వేసుకోండి, ఒక 20 లక్షల ఓట్లు దాకా కూడా అక్కడ ఉన్నోళ్ళకి ఇక్కడ ఉంటాయి. అవును. దాంట్లో 6 లక్షల నుంచి ఇప్పుడు 6 లక్షలు వేశారు ఓట్లు. 6 లక్షల